my dear students. So let me first congratulate all the winners who participated and got so many shields are ready for distribution, I think. But before we go to that, I remember a small joke. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది వాళ్ళ డాడీ దగ్గర. I got second prize in the college in the running race. He was so excited. అమ్మాయి కేక్ అంత తినిపించి how many participated? Only 2. So that is the situation అవ్వకూడదు కదా మనం ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అంతమందిలో ఎంతమంది స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఈ పర్సెంటేజ్ ఏమిటి, ఎంతమంది హాస్టల్లో నిద్రపోతున్నారు. నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఆగస్టు 15th 8:15కి బ్లాక్ హోస్టింగ్, నేను 8:15కి వస్తాను సార్ కరెక్ట్గా చెప్పాను. సార్ పిల్లలు రాదు నిద్రపోతుంటారు. ఐ వాజ్ షాక్. 8:15కి నిద్రపోవడం ఏంటి, మిమ్మల్ని వచ్చి హాస్టల్ నుంచి లేపుకొని వచ్చి బ్లాక్ హోస్టింగ్ తీసుకురావాలా? ఇంత పెద్ద ఫెసిలిటీ ఉన్నప్పుడు, ఇంత పెద్ద యూనివర్సిటీ ఉన్నప్పుడు, ఇంత స్పేస్ ఉన్నప్పుడు 6 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళడమో జాగింగ్కి వెళ్ళడమో చేయకుండా మీరు హాస్టల్లో నిద్రపోతున్నారు అంటే వాట్ ఇట్ స్పీక్స్. నాకు తెలిసి ఇక్కడ ఈ షీల్డ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. అది వాళ్ళందరినీ బయటకు పంపిస్తే ఇక్కడ ఫ్యాకల్టీ తప్ప ఎవ్వరు ఉండరు స్టూడెంట్స్. అలా ఉంటే ఇలాగా 8:15కి రాలేకపోతే ఇలాగే. మీ హెల్త్ కోసమే కదా మనం అంటున్నాం. మీ హెల్త్ కోసమే మీరు కష్టపడాలి. కనీసం వాకింగ్ జాగింగ్ ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. నాకైతే టౌన్లో వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పొల్యూషన్ అంతా ఇక్కడ. దిస్ ఏరియా ఇస్ సో గుడ్. కనీసం పొద్దున 6 గంటలకు వదిలేయండి, 6:30కన్నా లేస్తున్నారు, అది కూడా లేదు. 4:35 అనేది ఎప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు 6:30 7 ఈజ్ నార్మల్ అయిపోయింది. అది కూడా వదిలేసి 8 కూడా మేము రెడీ కాలేము అంటే దట్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఏ స్టూడెంట్ కదా. సో మీకోసము ఈరోజు ఏ స్పెషల్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు స్టూడెంట్స్ సపోర్ట్ చేయకుండా ఉండరు. ఎనీ అడ్మినిస్ట్రేటర్ విల్ సపోర్ట్ స్టూడెంట్స్ యాక్టివిటీస్. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వీఆర్ స్పెండింగ్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఏమిటి, దాన్ని బట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. వీ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రిజల్ట్ కదా, దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ డే, యాన్యువల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ర గారి గురించి మనము అనుకుంటూ ఉన్నాము. బట్ వెన్ యూ కంపేర్ దిస్ ఒలింపిక్స్, అవర్ పర్ఫార్మెన్స్ వాజ్ మిజరబుల్. అవునా కదా? ఇన్ని 142 కోట్ల మంది ఉండేటువంటి భారతదేశంలో యంగ్ జనరేషన్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ద మీడియన్ ఏజ్ ఈజ్ అబౌట్ 28.2. అలాంటి ఉండేవాళ్ళు బిలో 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. మనం కనీసం ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోయాం వాళ్ళకు. వేర్ వీ స్టాండ్ ఇన్ ద లిస్ట్, బాటమ్ ఆఫ్ ది లిస్ట్. పాపులేషన్ ఏమో నెంబర్ 1 పైన ఉంటాం, చైనాను కూడా దాటిపోతాం. కానీ గోల్డ్ మెడల్స్ రాలేదు మనకు ఒకటి కూడా. ఇప్పుడు మీరు ఒలింపిక్స్కి వెళ్ళి మీరు గోల్డ్ మెడల్స్ తెచ్చుకోలేదు. చిన్నప్పటి నుంచి అదొక ట్రైనింగ్ ఉండాలి. అందుకే పొద్దున్నే లేవడం, స్పోర్ట్స్ ఆడడం. మేమంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్ ఎప్పుడు అయిపోతుందో సగం టైం గ్రౌండ్లోనే ఉండేవాడు. 5 నుంచి 8 వరకు, 7 గంటల వరకు అంతా స్పోర్ట్సే. కబడ్డీ ఆడామా, ఫుట్బాల్ ఆడామా, క్రికెట్ ఆడామా, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం మేమంతా రోజు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫ్ బికమ్ వెరీ లేజీ. షెడ్యూల్ మారిపోయింది. రాత్రి 12 గంటలకు పడుకుంటాము, పొద్దున 8:30కి లేస్తాం. ఏమన్నా అడిగితే క్లాసులకు రాలేదు అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కేక్లు కట్ చేసుకుంటున్నాము. ఇది మాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇలాగే అంటే నేను మీ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు చెప్పాను, నీ క్లాస్కి క్లాస్కి వెళ్తా టైం అయిపోతుంది కమా అంటే, నాకు ఈరోజు ఐరన్ క్లాత్స్ లేవు, నేను రాను అన్నాడు. దట్ ఈస్ ఆన్సర్ హి హస్ గివెన్. నేను అప్పుడు చెప్పాను, పర్వాలేదు నా దగ్గర ఒక డ్రెస్ ఉంది అరేంజ్ చేస్తుంది, వేసుకో వెళ్ళిపోదాం క్లాస్కి. అవన్నీ సొల్యూషన్స్. ఈరోజు వేసుకుందే ఇంకో రోజు వేసుకుంటే ఏమవుతుంది,
క్లాస్లోకి రానివారు. ఇది కాదు కదా యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈస్ టు రీడ్, యాటిట్యూడ్ ఈస్ టు ప్లే. ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నాము, ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి. మేడం గారు ఏదో స్టాటిస్టిక్స్ ఇచ్చారు, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, ఇంటర్ కాలేజ్ గేట్స్ టోర్నమెంట్స్, మరి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ప్రైజెస్ మనకు వచ్చాయి. అవి పెరగాలి. అవి పెరగాలి అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. దట్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్. లేకపోతే ఏమైపోతారో అందరూ ఆల్రౌండర్స్ అయిపోతారు. జోక్ తెలుసా ఆల్రౌండర్ అంటే? రౌండ్ ఆల్ ఓవర్ ఈజ్ ఆల్రౌండర్. That is what we become ultimately when you are not doing this type of exercises, these type of things. స్పోర్ట్స్ అనేది మనము కేవలం షీల్డ్ కోసం ఆడటం లేదు, మన ఓన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసుకుంటాం. రెగ్యులర్గా లేసాం, మార్నింగ్ ఒకసారి వాకింగ్కి వెళ్ళామా, జాగింగ్కి వెళ్ళామా, మీరు పిల్లలంతా యూ హ్యావ్ టు డూ దట్. అది లేకుండా మనకు ప్రైజెస్ రావాలంటే రావు. సో గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా మీరు మీ హెల్త్ కోసం, మన దానికోసం, యూనివర్సిటీ కోసం యూ హ్యావ్ టు పార్టిసిపేట్. రేపొద్దున మన పిల్లలకి ఎవరికైనా అవార్డు వచ్చిందనుకో, యూ విల్ వెరీ ప్రౌడ్ కదా. బిఎస్సి వాళ్ళకి మనకు ఒక అవార్డు వచ్చింది, నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది, ఎన్ఎస్ఎస్లో అవార్డు వచ్చింది అంటే మనం విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అని రాదు, యూనివర్సిటీ రిప్రజెంట్. కాబట్టి అది అమ్మాయిలా అబ్బాయిలా అనేది ఇంపార్టెంట్ కాదు. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్స్ యాక్టివిటీస్. రెగ్యులర్గా కండక్ట్ చేయండి. వీళ్ళకి మనకు ఒక ప్రపోజల్ కూడా ఉంది, ఒక 10 crores ఇండోర్ స్టేడియం కదా. ఐఎమ్ పర్సూయింగ్ ఇట్, మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ ఇట్. అండ్ సో అది కూడా మనకు వస్తుంది తొందరలో. అండ్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ యూ వాంట్ విల్ గివ్. మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. మేము ఎప్పుడు మనీ కోసం ఇబ్బంది పడలేదు. మనీ ఎక్కడో చోట తెచ్చుకుంటామో, మనం చేసేటువంటి పనులు మనం చేస్తూ ఉంటాము. బట్ సిన్సియర్గా ఈ పార్టిసిపేట్ చేయండి, మంచి ప్రైజెస్ తీసుకురండి, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురండి. ముఖ్యంగా డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే మాత్రం నేను ఒప్పుకోను. మీరు ఏం కావాలన్నా నేను ఇస్తాను. బట్ సిన్సియారిటీ, డిసిప్లిన్ ఈ రెండూ లేకుండా, క్లాసులకు రాకుండా అక్కడ తిరుగుకుంటామంటే మాత్రం నేను, ఇది కూడా ఉండాలి, అది కూడా. ఓకే, with this small thing I wish you all the best. Thank you for giving this opportunity. Thank you.